సెమినార్ జరిగింది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. హాజరైన వాళ్ళు కూడా సోషల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళు. రాజ్యాంగం గురించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇది ఏమి సూచిస్తుంది అంటే భారతదేశ రాజ్యాంగం మీద స్పష్టమైన అవగాహన లేదు అందరికీ అని సూచిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంటాం 395 ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూళ్ళు అని 10th క్లాస్లో. మేము 10th చదివేటప్పుడు భారత రాజ్యాంగం అని 10th లో ఒక పాఠం ఉండేది. ఆ పాఠం ఒక రకంగా కంటతో పట్టినాం మేమైతే. ఆర్టికల్స్, షెడ్యూళ్ళు, సవరణలు, భారత రాజ్యాంగ లక్షణాలని 9 ఉంటే 9 లక్షణాలు పట్టేశారు. నేను ప్రియంబుల్ పట్టేశారు. ఇప్పటికీ మాకు చెప్పిన సార్ అట్లా చెప్పాడు గనక నేను అది నేర్చుకున్నా గనక ఇప్పుడు నేను సమాజంలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడగలుగుతాను. ఆ రోజు అంటే బాల్యములో నా మెదడులో అది పడకపోతే ఆ తర్వాతి కాలంలో దాని గురించిన సాధికారికత వచ్చేది కాదు. ఆ పని ప్రతి ఒక్క విద్యార్థి మెదడులో పడాలని అంజన్న ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కరూ అనివార్యంగా చదవాలి. పాఠ్యాంశంలో సోషల్ స్టడీలో ఒక 20 పాఠాలు ఉంటే 20 పాఠాల్లో భారత రాజ్యాంగం అని ఒక పాఠం కాకుండా తప్పనిసరిగా దానికి ఒక 50 మార్కులు కేటాయించి వాల్యూ యాడెడ్ కోర్సులు, రకరకాల కోర్సులు పెడుతున్నారు ఇప్పుడు కింది నుంచి పై వరకు. దానికి కొన్ని మార్కులు కేటాయించి విద్యార్థులు దాన్ని చదివినప్పుడు అందరికీ భారత రాజ్యాంగం గుర్తుంటుంది అనేది ఆయన వాదన. ఎందుకంటే మన విద్యా విధానం అంతా మార్కుల బేస్డ్ అవుట్కమ్ ఎడ్యుకేషన్. మనది ఈ అవుట్కమ్ ఎడ్యుకేషన్ లో వాట్ ఈజ్ అవుట్కమ్ అంటే మార్క్సే, సర్టిఫికెట్, మార్క్స్, జాబ్స్, ఇది అవుట్కమ్. అందుకే విద్యార్థులు అవుట్కమ్ కోసమే విద్యను చదువుతారు. 50 మార్కులకి బుక్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు కల్చరల్ కమాండర్ మాస్టర్జీ అని ఒక 50 పేజీల బుక్ ఉంది, మోనోగ్రామ్. ఇట్లాంటి భారత రాజ్యాంగం గురించి ఒక బుక్ ఎక్స్పర్ట్స్ చేత రాయించి ఈ బుక్ తప్పనిసరిగా 6వ తరగతి నుంచి పీజీ చదివే వరకు అందరూ ఈ బుక్ చదువుతూ రావాలి. ఈ బుక్కు 50 మార్కులు, 20 మార్కులు, 30 మార్కులు ఎగ్జామ్ రాయాలి. ఈ బుక్ ఈ ఎగ్జామ్ లో పాస్ అయితేనే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆప్షన్లు ఉంటాయి మామూలుగా, కొన్ని పాస్ అయ్యి కొన్ని పాస్ కాకపోయినా అని ఉంటుంది కదా, అట్లుండొద్దు. అన్ని పాస్ అయ్యి ఇందులో ఫెయిల్ అయినా ఫెయిలే. ఇప్పుడు మాకు పీజీలో సెమినార్ అని ఉంటుంది, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాం మేము. అంటే పిల్లల్లో నైపుణ్యం ఉండట్లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు నైపుణ్యం గురించి మాట్లాడాడు. మరి నైపుణ్యం ఎట్లా వస్తుందో, ఎట్లా చేయాలో, ఏ సంగతో, ఏం చేస్తాడో చూద్దాం మనం. కానీ నిజంగా ఇప్పుడు మనకు నైపుణ్యాలు లేవు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యాలు లేవు. చదువులు ఉన్నాయి, చదువుతున్నారు, పట్టాలు వస్తున్నాయి, కానీ నైపుణ్యం లేదు. నైపుణ్యం రావాలని మేమేం చేశామంటే పీజీ లెవెల్లో సెమినార్ అని ఒక ఇంట్రొడ్యూస్ చేశాం. సెమినార్కి 20 మార్కులు ఉంటాయి. ఏం లేదు, విద్యార్థికి ఒక టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ విన ఒక 10 పేజీలు రాసుకొని వచ్చి స్టేజ్ మీద సార్లు పిల్లలు అక్కడ కూర్చుంటారు. ఒక్కొక్కరు లేచి వచ్చి స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇవ్వాలి. 10 నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ 10 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చినందుకు 5 మార్కులు, రాసుకొచ్చినందుకు 5 మార్కులు, 2 కలిపితే 10 మార్కులు. ఇది సెమిస్టర్కి 10 మార్కులు చొప్పున 2 సెమిస్టర్లకి 20 మార్కులు ఇస్తాం. అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఈ సెమినార్లో ఫెయిల్ అయితే ఫెయిల్ సర్టిఫికెటే వస్తుంది. నిజానికి అన్ని సబ్జెక్టు 90 మార్కులు వచ్చి ఇందులో ఫెయిల్ అయ్యండి అనుకోండి, అటెండ్ కాలేదనుకోండి, ఫెయిలే. ఆ విధంగా ఒక సెమినార్ ఎట్టయితే ఇప్పుడు పీజీలో ఉందో ఈ సబ్జెక్టు పాస్ అయితేనే పాసు అనే విధంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఇది పాఠ్యాంశంగా చేర్చాలి. ఇది నా ప్రతిపాదన. ఎందుకు చేర్చాలంటే భావజాలం అనేది ఏ రూపంలో వస్తుంది? విద్య ద్వారానే వస్తుంది. అంబేద్కర్ చెప్పిన మాట అయినా, పూలే చెప్పిన మాట అయినా, అరిస్టాటిల్ చెప్పిన మాట అయినా, ప్లేటో చెప్పిన మాట అయినా, చివరికి గోల్వాల్కర్ చెప్పిన మాట అయినా, విద్య ఎట్లా వస్తుందంటే భావజాలం ద్వారా. మార్క్స్ చెప్పిన మాట అయినా విద్య ద్వారా భావజాలం వస్తుంది, భావజాలం ఏర్పడుతుంది. స్కూల్ లెవెల్లో భావజాలాన్ని మనం మెదడులో నింపితే ఆ మనిషి చచ్చే వరకు అదే భావజాలంతో ఉంటారు, మారదు. అదే భావజాలంతో చనిపోతారు. స్కైలాబ్ ఉన్నాడు అనుకోండి, నువ్వు కమ్యూనిస్టు కాదు అని ఎవడన్నా నేను కమ్యూనిస్టునే, చిన్నప్పుడు పడింది ఆ భావజాలం. ఎవరైనా సరే అన్న ఉన్నాడు. మూలవాసుల సిద్ధాంతంతో మొదలయ్యాడు. 40 ఏళ్ళ నుంచి మూలవాసుల సిద్ధాంతం చెప్తున్నాడు. ఎవడని చెప్పినా మూలవాసుల సిద్ధాంతమే. సార్ ఉన్నాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎవడన్నా వచ్చి రేపు సూర్యుడు తూర్పున ఉదయించాడు, పడమన ఉదయిస్తాడని చెప్పేవాళ్ళు తయారైన చెప్తారు కూడా. మనమేం డౌట్ పడాల్సిన అవసరం. ఇంకా 10 సంవత్సరాలలో కాలంలోనే పడమరన ఉదయిస్తాడని చెప్పేవాళ్ళు బయలుదేరతారు.
అయినా ఆయన ఏమంటాడంటే రేపట్లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అని చెప్తాడు. రమేష్ సార్ అదే మాట చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆయన బీజం ఎక్కడ పడిందంటే ఆ ప్రాథమిక దశలో పడింది. అందుకే భారత రాజ్యాంగ బీజం ప్రాథమిక దశలో వేస్తే ఈ సమాజం బాగుపడుతుంది, సమానంగా ఉంటుంది అని అంజన్న ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు సిలబస్ లో ప్రతి సిలబస్ లో ఒక పేపర్ ను ఇంట్రడ్యూస్ చేయాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చారు. ఇప్పుడు మేము అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. తెలుగు సాహిత్యం అనుకోండి, ప్రాచీన కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది, ఆధునిక కవిత్వం గురించి ఒక పేపర్ ఉంటుంది, జానపద సాహిత్యం గురించి ఒక పేపర్ ఉంటుంది, సాహిత్య చరిత్ర గురించి ఒక పేపర్ ఉంటుంది. 4 పేపర్లు చెప్తాం. మీరు 4 పేపర్లే చెప్తున్నారు, చెప్పవలసిన పేపర్ చెప్పటం లేదు అని ఒక భావజాలాన్ని నింపాలని పెద్దలు ఆలోచించారు. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న పెద్దలు మా భావజాలం చెప్తలేరు మీరని ఏం చేశారు? IKS అని ఒక పేపర్ తీసుకొచ్చారు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. మీరు 4 పేపర్లు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ పేపర్ తప్పనిసరిగా 5వ పేపర్గా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? భారతదేశం చరిత్ర గురించి, సాహిత్యం గురించి, ప్రాచీన కాలం గురించి, ఇక్కడ ఋషుల గురించి ఈ సమాజానికి తెలియటం లేదు కనుక మీరు తెలియజెప్పాలని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ IKS అని ఒక సపరేట్ సిలబస్ను పెట్టాలని నిన్న మొన్న చర్చలు జరిగి మొన్ననే స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఓయూలోకి వచ్చేసి నాలెడ్జ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉంది? క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల నుంచి, వేదాల నుంచి ఇప్పుడు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? వాళ్ళు అనుకుంటున్నారు మా భావజాలం అనేది వెళ్ళాలి. అయ్యా మీరు పెట్టిండ్రు, మీ భావజాలాన్ని పెట్టిండ్రు, ఓకే. మా అంజన్న ఏమడుగుతున్నాడో మేమందరం ఏమడుగుతున్నాం ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అంటే మీ భావజాలము అది శాస్త్రీయమో అశాస్త్రీయమో ఏమిటో అనేది చర్చల్లో తేలుతుంది కొన్నాళ్లకు. కానీ మొత్తం 140 కోట్ల మంది ప్రజలు సమ్మతించిన భారత రాజ్యాంగం దీని ప్రకారం పరిపాలించబడుతుంది ఈ దేశం గనక దీనిని పుస్తకంలో పాఠ్యాంశంగా పెట్టండి అని అడుగుతున్నారు. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను, దానికోసం ఎంత పోరాటం చేస్తున్నారు. 1870-80ల కాలంలో వ్యవహారిక భాష మాట్లాడాలా, గ్రాంధిక భాష మాట్లాడాలా, వ్యవహారిక భాషలో పుస్తకాలు రాయాలా, గ్రాంధిక భాషలో పుస్తకాలు రాయాలని ఒక చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు పండితులందరూ ఏ భాషలో రాస్తారు? గ్రాంధిక భాషలో రాస్తారు. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థ భాష అని. ఈ గ్రంథస్థ భాషలోనే పుస్తకాలు ఉండాలి అని వేదం వెంకటరాయ శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, జయంతి రామయ్య పంతులు వీళ్ళందరూ ఒక వాదం, వీళ్ళది ఒక మతం. వీళ్ళు పుస్తకాల పద్ధతిలో రాస్తున్నారు, అందరూ అదే చదువుతున్నారు. కానీ ప్రజలు మాట్లాడేది వ్యవహారిక భాష, మనం అందరం మాట్లాడేది. మన భాషలో పుస్తకాలు లేవు. అయితే గిడుగు రామూర్తి పంతులు, గురిజాడ అప్పారావు ఇద్దరు మహానుభావులు బయలుదేరి అసలు వీళ్ళు ఇంట్లో ఏం భాష మాట్లాడుతుండ్రు వాళ్ళ పిల్లంతోనా? గ్రాంధికం మాట్లాడట్లేదు కదా. ఉదాహరణకి గ్రాంధికం అంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు ఆడ పిల్లి కూర్చున్నది, ఇంకో పిల్లి వస్తుంది, అవి 2 కొట్లాడుకుంటాయి. అరే పిల్లులు కొట్లాడుతున్నాయా అంటాం మనం. వాళ్ళు ఏమంటారు అంటే మార్జాలములు పరస్పరం సంఘర్షించుతున్నాయి అంటాం. మామూలు మాటని సంక్లిష్టం చేసి ఎవరికి అర్థం కాకుండా సంస్కృటైజ్ లాంగ్వేజ్ అంటారు. ఎవడో మన మూర్తి లాంటోడు సినిమా చూద్దామని సినిమా టాక్స్కి పోయిండు. సినిమా టాక్స్కి పోయి మూర్తి ఏంటంటే నేను అచ్చమైన గ్రాంధికంలోనే మాట్లాడాలని పోయిండు. ఆ రోజుల్లో పోయి ఓ గవాక్ష వీక్షకుడా చలనచిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశ పత్రము నొసంగుడు అన్నాడు. వాడికి ఏం అర్థం కాదు. వాడు ఇట్లా చూసి ఇది ఇక్కడ దొరకదు, పెట్రోల్ బంకులో దొరుకుతుంది అన్నాడు. మూర్తి ఏమడిగిందంటే ఓ గవాక్ష వీక్షకుడా చలనచిత్ర దర్శనంపై ప్రథమ శ్రేణి ప్రవేశ పత్రము నొసంగుడు. గవాక్షం అంటే కిటికీ, కిటికీలో నుంచి చూసేవాడా నేను సినిమా చూడడానికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇయ్యి అని ఆయన అడగాలి. లెక్క ప్రకారం ఇంత కూడా అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ టికెట్ ఇయ్యి అంటే ఇస్తాడు. దాన్ని ఇంత సంక్లిష్టం చేస్తే వాడు పెట్రోల్ బంకుకు ఒమ్మన్నాడు ఆయన. ఇది గ్రాంధికం, ఇట్లుంటది. మరి ఈ భాషని పిల్లంతోనే అన్నం పెట్టమని అడిగితే అసలు పిల్లం అన్నం పెడుతుందా ఈ వేద వెంకటరాయ శాస్త్రికి? పెట్టదు. అంటే నువ్వు పిల్లంతో మాట్లాడే భాష, పిల్లలతో మాట్లాడే భాష, మిత్రులతో మాట్లాడే భాష వేరుంటుంది, పుస్తకం భాష వేరుండాలని ఎందుకు అంటున్నావు అని గిడుగు రామూర్తి పంతులు, గురిజాడ అప్పారావు ప్రజలు మాట్లాడే భాషలోనే పుస్తకాలు ఉండాలని బయలుదేరారు. వారు చేసిన పోరాటం వలన ఇవాళ ఈ కవిత్వం మాస్టర్జీ అన్న మనం మాట్లాడుతున్నాం, రాస్తున్నాం వ్యవహారిక భాషలో. నిజంగా ఇప్పుడు మేము రాస్తున్నది కూడా ప్రజల భాష కాదు, మేము రాస్తున్నది కూడా ఒక స్థాయి పండితుల భాషనే రాస్తున్నాం. ఇంకా ప్రజల భాష దగ్గరికి వెళ్లాల్సి ఉంది, మనం శ్రామికుల భాష దగ్గరికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు మరి వ్యవహారిక భాష అమల్లోకి రావాలంటే ఎలా అనే ప్రశ్న వచ్చింది. ఎలా అంటే బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వము ఒక జీవో తీసి టెక్స్ట్ పుస్తకాలన్నీ వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో వస్తేనే వ్యవహారిక భాషలు ఉంటాయి.
లేకపోతే ఉండవు. వీళ్ళు ఎంత పోరాటం చేసినా, ఇప్పుడు అంజన్న ఎంత పోరాటం చేసినా, ఆయన ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోరాటం చేసినా జీవో రాకుండా ఏది జరగదు. వేదం వెంకటరాయ శాస్త్రికి వ్యతిరేకంగా గిడుగు రామూర్తి పంతులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందంటే ఇప్పటి నుంచి వ్యవహారిక భాషలోనే పుస్తకాలు ఉంటాయి, పిల్లలు అందులోనే చదువుకోవాలని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వేదం వెంకటరాయ శాస్త్రి కందుకూరి వీరేశలింగం వాళ్ళ సపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి గ్రాంధిక భాషలోనే పుస్తకాలు ఉండాలని ఇంకో జీవో తీసుకొచ్చారు. అంటే మొదలు తీసుకొచ్చిన జీవో పోయి ఇట్లా ఒకరికి మధ్యన ఘర్షణ ఏర్పడి చివరికి వీళ్ళందరికీ పెద్ద మనిషి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా జీవోలు వస్తాయి. ఎందుకంటే ఆయన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి కొంత దగ్గరగా ఉన్నాడు. అప్పుడు కందుకూరి వీరేశలింగం, గిడుగు రామూర్తి పంతులు, గురిజాడ అప్పారావు ఇద్దరు వెళ్ళి మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇక ఇప్పటి నుంచి పుస్తకాలు, టెక్స్ట్ లాంగ్వేజ్ పిల్లలు చదివే పుస్తకాలు అన్నీ కూడా వ్యవహారిక భాషలో ఉండాలి అని జీవో తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్పాను నేనంటే, మనం ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం నుంచి జీవో వస్తేనే అది అమల్లోకి వస్తుంది. జీవో రావాలి, జీవోను అమలు చేయాలి. అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడానికి ఆయన చేస్తున్న పోరాటానికి మనం అందరం మద్దతు తెలియజేస్తూ చివరి వరకు నిలబడాలి. ఇవాళ రాజ్యాంగం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను స్కైలాబ్ ఏమన్నాం, ఈ రాజ్యాంగాన్ని బూర్జువా రాజ్యాంగం అన్నాం. కరెక్టేనా? అవునయ్యా, చెప్పుంటే తప్పేం లేదు కదా. అన్నాం బూర్జువా రాజ్యాంగం అన్నాం. తెలియదు అప్పుడు మాకు ఇది బూర్జువా రాజ్యాంగమా మంచి రాజ్యాంగమా. ఏదో పిల్లలం ఎస్ఎఫ్ఐలో, ఆయన నేను ఇద్దరం ఎస్ఎఫ్ఐలో పనిచేసినాం. బూర్జువా రాజ్యాంగం అన్నాం. రాజ్యాంగం చదివిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఇది బూర్జువా రాజ్యాంగం అయితే కావచ్చు, కానీ ఈ రాజ్యాంగం లేకపోతే భారతదేశంలో కమ్యూనిస్టులైనా, కార్మికులైనా, సోషలిస్టులైనా, దళితులైనా, సామాన్యులైనా బతకలేరు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది అందరికి. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఆ కొస నుంచి ఈ కొస వరకు, అంటే ఎక్స్ట్రీమ్ మావోయిస్టుల నుంచి మొదలుపెట్టి మామూలు వాళ్ళ వరకు అందరు ఏమంటున్నారంటే భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలి అంట. ఈ మాట 40 ఏళ్ల కిందట అన్ని అంటే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ అనలేకపోయినాం. అది నా పొరపాటే. నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను అనలేకపోయినా. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ అందరికీ జ్ఞానం వచ్చింది. నాకే కాదు, అందరికి వచ్చింది జ్ఞానం. ఈ అందరికీ జ్ఞానం వచ్చింది కనుక మనం అందరం సింగిల్ ఎజెండా మీద భారత రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశంలో కనీసం ఇట్లా కూడా మాట్లాడుకునే అవకాశం మనకు ఉండదు. అందుకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే భావన ఆ రాజ్యాంగం ఇచ్చింది కనుక ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, తర్వాత రథయాత్ర చేస్తున్నాడు, అడుగుతున్నాడు, దాని ప్రకారమే సభ పెడుతున్నాడు, మనం అందరం మాట్లాడుతున్నాం. దానిని రక్షించుకోవడానికి పిల్లలందరికీ సమానత్వ భావన తీసుకురావాలంటే స్కూల్ స్థాయి నుంచి మొదలు కావాలి కనుక పాఠ్యాంశంగా పెట్టాలని నేను కోరుకుంటూ, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి వినవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతుంది. అయితే భారతదేశ ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఐకేఎస్ పెట్టారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కాంకర్డ్ లిస్ట్ అంటారు భారతదేశ రాజ్యాంగంలో. ఉమ్మడి జాబితాలో ఉన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో, రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో తీస్తే అల్టిమేట్ గా ఎవరి జీవో అమలు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం జీవోనే అమలు. ఓకే, కనుక ఇటువైపు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెట్టాలి. రాష్ట్ర స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించే ఎస్సీఆర్టీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ ఎస్సీఆర్టీ సంస్థ దగ్గర ప్రపోజల్ పెట్టి ఆయన మాట మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటున్నాడు కనుక ఆ ప్రజాస్వామ్యం అందరికీ తెలియాలి అంటే 6వ తరగతి నుంచి ఈ పుస్తకాన్ని పెట్టండి అని ఈయన మీద డిమాండ్ పెడతాం. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలి, అందరి విద్యార్థులకు వెళ్ళాలి కనుక పార్లమెంటులోనే చట్టం చేసి దీన్ని ముందుకు తీసుకురావాలని డిమాండ్, 2 వైపులా మన డిమాండ్ పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.